అందరి మీద కుమ్మరించును గాక. హల్లెలూయా. నీ ఆలోచనలకు, తలంపులకు, ఉద్దేశాలకు ఏమండి మంచి అయినవి వేరు, శ్రేష్టమైనవి వేరు. మీరు ఇంకా గమనిస్తే నయమాను అనే వ్యక్తి ఉన్నాడు. ఆ ఇంట్లో పని పిల్ల చెప్పిందయ్యా, నా ఏలినవాడు సేవకుని దగ్గర ఉంటే మంచిదని నేను కోరుకుంటున్నానంటే బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ సేవకుడు ఒక మాట చెప్పాడు. ఏమని తెలిసినా, నీ వెళ్ళి యోర్దానులో 7 సార్లు మునిగి బాగుపడి పో అని. ఆయన ఏమన్నాడు ఒక మాట చూడండి, అక్కడ 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. రాజుల 2వ పుస్తకం 6వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతాను. 5వ అధ్యాయం 12వ వచనం చూడండి. దమస్కు నదులైన అబానాయును, ఫర్పరును ఇశ్రాయేలు దేశములోని నదులన్నిటి కంటే, అంటే అతని ఆలోచన ఏంటి? మా దేశంలో ఉన్నవి చెప్పండి శ్రేష్టమైనవి కావా, మాకు నచ్చినవి శ్రేష్టమైనవి కావా, నేను మెచ్చింది శ్రేష్టమైనది కాదా, నేను నచ్చింది శ్రేష్టమైనది కాదా, నేను కోరుకున్నది శ్రేష్టమైనదే కాదా, నేను ఇష్టపడింది శ్రేష్టమైనదే కాదా? అక్కడ ఆ నదులన్నీ నేను మెచ్చినాయే కదా, నేను నచ్చినాయే కదా, నేను కోరుకున్నాయి కదా, నా తలంపులకి, నా ఉద్దేశాలకి, నా ఆలోచనలకి మంచివే కదా అంటాడు ఆయన గారు. అయితే ఆయన గారి తలంపు, ఆయన గారి ఉద్దేశం, ఆయన గారి ఆలోచనలకు అవి కరెక్టేమో. అయితే దేవుని ఆలోచనలకి అవి చెప్పండి సరి అయినవి కావు. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? కనుక నీ వ్యక్తిగత జీవితంలో ఒక వాక్యం గమనించగలిగితే రాయబడిన మాట తెలిసిన, నీవు వెళ్ళే మార్గం నీ దృష్టికి మంచిదిగా కనిపిస్తుందంట. తొదకది మరణానికి త్రోవతీస్తుందంట. నీ వెళ్ళే మార్గం నీ దృష్టికి చాలా ఉత్తమమైనదిగా, యథార్థమైనదిగా కనిపిస్తుంది. అది చివరికి నాశనానికి తీసుకుని వెళ్తుంది అని దేవుని వాక్యం చెప్తున్న సత్యం. నాశనానికి తీసుకుని వెళ్ళేది, మరణానికి తీసుకుని వెళ్ళేది, అది మంచిది ఎలా అవుతుంది? శ్రేష్టమైనది ఎలా అవుతుంది? దేవుని చిత్తం ఎలా అవుతుంది? దేవుని సంకల్పం, దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం, దేవుని తలంపు ఎలా అవుతుంది? బైబిల్లో మీరు ఎక్కడైనా గమనించండి, దేవుని తలంపు, దేవుని ఆలోచన ఎప్పుడు మరణానికి అప్పగించలేదు, నాశనానికి త్రోవ తీయలేదు. దేవుని ఆలోచన, దేవుని తలంపు, దేవుని సంకల్పం, దేవుని చిత్తం ఎప్పుడు నాశనానికి త్రోవ తీయలేదు. అతని జీవితం చివరికి నాశనం కాలేదు, అతని మార్గం నాశనం కాలేదు, అతని కుటుంబం నాశనం కాలేదు. దేవుడు ఏదైనా సరే, ఎప్పుడైనా సరే శ్రేష్టమైనవే దయచేయును గాక. హల్లెలూయా. ఎలాంటి ఇస్తాడంట దేవుడు? గట్టిగా చెప్పండి. బైబిల్లో ఉంది కదా, చూడండి ఆ మాట కూడా చూపిస్తే. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, ఆ మాట గమనించండి. ఇక్కడ పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి చాలు. ఆ మాట గమనించి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి వచ్చేది ఎలా ఉంటుంది? మొట్టమొదటి చూడండి అక్కడే, శ్రేష్టమైన ప్రతీవి, శ్రేష్టమైన ప్రతిదీ. అది నా జీవితంలో కావచ్చు, నీ జీవితంలో కావచ్చు. దేవుడు ఏదైనా నీకు ఇచ్చాడు అని అంటే అది శ్రేష్టమైనదే ఇస్తాడు. పనికి మాలింది ఎప్పుడో ఎవనే ఇవ్వడు. ఆయన తలంపులో లేనిది, ఆయన ఆలోచనలో లేనిది, ఆయన ఉద్దేశం కానిది, ఆయన సంకల్పం కానిది ఏది ఎప్పుడు ఆయన ఎవడు చెయ్యనే చేయడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన సత్యమై ఉన్న దేవుడు, ఆయన మార్గమై ఉన్న దేవుడు, ఆయన జీవమై ఉన్న దేవుడు. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? నా యొద్దకు వస్తే జీవం ఇస్తానన్నాడు, కానీ నా యొద్దకు వస్తే నరకం ఇస్తానన్నాడు ఆయన చెప్పలేదే. 2 చేతుల్లో పెట్టాడు. ఇక్కడ జీవం ఉంది, ఇక్కడ మరణం ఉంది, ఇక్కడ ఆశీర్వాదం ఉంది, ఇక్కడ శాపం ఉంది. నీ ఇష్టం ఏది కావాలో కోరుకో, నీ ఇష్టం. నీవు వివేచించు. నీవు వివేచించి
నీకు మంచి కావాలా, చెడు కావాలా? నీకు ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా? నీకు మేలు కావాలా, కీడు కావాలా? నీకు జీవం కావాలా, మరణం కావాలా? నీ ఇష్టం ఏదంటే కాదు, కోరుకో, నీ ఇష్టం కోరుకో. అర్థమవుతుందా? పావురాన్ని పంజరంలో పెట్టి ఏమండి కొంతమంది అట్లాగే పెడతారు కదా, పంజరంలో పెట్టి చేస్తారు కదా, స్వేచ్ఛ లేని జీవితం ఇస్తారు కదా. అలా చేయడు ఆయన. మన దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛనిచ్చి నీకు ఏది కావాలో కోరుకో, నీ ఇష్టం అదే. అయితే నేను చెప్పేది తెలుసునా, నువ్వు బాగుపడేటట్లుగా జీవాన్ని కోరుకో, నువ్వు దీవించబడేట్లుగా ఆశీర్వాదాన్ని కోరుకో, మేలు కోరుకో, జీవాన్ని కోరుకో అని ప్రభు చెప్తా, సలహా కూడా చెప్తాడు ఆయన. ప్రియమైన వాళ్ళరా, హల్లెలూయా. దానికోసం అవసరమైందని తెలిసినా ఇప్పుడు చెప్పండి. అందుకే ఆయన అంటాడు, శ్రేష్టమైన కార్యములను వివేచించేదానికి నీ వ్యక్తిగత జీవితంలో సిద్ధపడగలగాలి. హల్లెలూయా. శ్రేష్టమైనది నువ్వు వివేచించగలగాలి. ఏది నా జీవితానికి శ్రేష్టమైనది, ఏది నా జీవితానికి మేలుకరమైనది, ఏది నా జీవితానికి ఆశీర్వాదకరమైనది, ఏది నా జీవితానికి దీవెనకరమైనది, నా భవిష్యత్ దీవెనకరంగా మార్చబడుటకు ఏది నాకు అవసరమైంది, ఏ స్వభావం నాకు అవసరం, ఏ గుణం నాకు అవసరమైంది అనేది నువ్వు వివేచించాలి. అర్థమవుతుందా? గొర్రె దాటినట్లుగా, గొర్రెలు ఉన్నాయే, ఒక గొర్రె దాటింది అనుకో, ఇక 100 గొర్రెలు అలాగే దాటిపోతూ ఉంటాయి. అది నీకు ఉండకూడదు. అర్థమవుతుందా? నీ వ్యక్తిగత జీవితంలో ఏమండి ఎవరో చేశారు కదా, నువ్వెందుకు చేసావు? నీకు వివేచన లేదా? దేవుడు వివేచించేదానికి జ్ఞానేంద్రియాలు ఇచ్చారు కదా, నువ్వు వివేచించాలి కదా అనేది మనం ఎర్రగలగాలి, తెలుసుకోగలగాలి. ప్రియమైన నా ప్రభుటి కృప దయచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు యోసేపు విషయంలో కూడా బైబిల్లో గమనిస్తే అన్నీ ఎలాంటి ఇచ్చాడో చూడండి. 33:13 ద్వితీయోపదేశకాండ 33:13 చూడండి. ద్వితీయోపదేశకాండ 33:13 యోసేపును గూర్చి ఇట్లనెను, ఆకాశ పరమార్థముల వలన, మంచు వలన, క్రింద కృంగి ఉన్న అగాధ జలముల వలన, సూర్యుని వలన కలుగు ఫలముల్లోని ఏ పదార్థం అంట? తర్వాత చూడండి, చంద్రుడు పుట్టించు పురాతన పర్వతముల, నిత్య పర్వతముల, సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన ఎలాంటి అంట? గట్టిగా చెప్పండి. అన్నీ సూర్యుని ద్వారా రాని, చంద్రుని ద్వారా రాని, లేకపోతే పురాతన పర్వతాల ద్వారా రాని, లేదా నిత్య పర్వతాల ద్వారా రాని, లేదా సంపూర్ణంగా ఫలించు భూమికి కలిగిన ఎలా అయినా రాని, నీ దగ్గరికి రాని, అది ఎలాంటిదై ఉండాలి? శ్రేష్టమైనదిగా ఉండును గాక. మన దేవుడు ప్రియమైన వాళ్ళు ఏ రోజైనా సరే శ్రేష్టమైనదే ఇస్తాడు. కానీ దరిద్రపతి పనికి మాలింది ఎప్పుడు ఎవనేవాడు నువ్వు కోరుకొని నువ్వు అనుభవించడం తప్పితే ఏమీ ఉండదు అక్కడ. దూరపు కొండలో చెప్పండి గట్టిగా, నున్న కనపడతా ఉంటాయి నీకు, అంతే, అంతకంటే ఇంకేమి ఉండవు అక్కడ. అందుకనే కీర్తనలు చదివేటప్పుడు మీరు ఆలోచన చేయగలిగితే సే లా అని 2 అక్షరాలు ఉంటాయి. సే లా అంటే అర్థమేం తెలిసిన? ఆగు, ఇక్కడ ఆగరా, కొంచెం ఆగరా, కొంచెం ఆలోచించు. చెప్పబడిన ఈ 4 వాక్యాల్లో, చెప్పబడిన 5 వాక్యాల్లో, లేదా చెప్పబడిన 8 వాక్యాలు, లేదా చెప్పబడిన 10 వాక్యాల్లో కొంచెం ఆగు. ఈ వాక్యాల గురించి ఆలోచించు. నీకేం చెప్తుంది, నీకేం బోధించింది, నీ జీవితంలో లోపం ఏంటి, నీ జీవితంలో లోటుపాట్లు ఏంటి, నీ జీవితంలో దేవుడు ఇస్తానన్నది ఏంటి, చేస్తానన్నది ఏంటి, గతంలో చేసింది ఏంటి, కొంచెం ఆలోచించు. ఈ 6 వాక్యాలు కాస్త ఆలోచించు. ఆ తర్వాత ముందుకు అడుగువి. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళ ఏ విషయమైనా సరే కొంచెం ఆగండి, ఆలోచించండి, తర్వాత ముందుకు అడుగు వేయండి. నా దేవుడు క్షేమాన్ని కలుగు చేయును గాక. హల్లెలూయా.
మన దేవుడు ఏది ఇచ్చినా శ్రేష్టమైనది ఇస్తాడు. ఆయన కూడా మనలో శ్రేష్టమైనవే కోరుకుంటా ఉంటాడు. శ్రేష్టమైనవే కోరుకుంటా ఉంటాడు. అందుకని ఆయన అంటాడు, శ్రేష్టమైన వాటిని వివేచించాలి. ఏటిని వివేచించాలి? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. శ్రేష్టమైన వాటిని వివేచించాలి. సమయాన్ని బట్టి ఒకటే ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం తీయండి. చాలు, మళ్ళా చదవండి, అందరూ చదవండి గట్టిగా. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే ఏ బలి? శ్రేష్టమైన బలి అర్పించాడంటే ప్రియమైన వాళ్ళరా. హేబేలు అదబోతుందా? హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు. ఇప్పుడు మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, శ్రేష్టమైన వాటిని వివేచించమని అన్నప్పుడు ఏది శ్రేష్టమైనదిగా ఉండాలి అంటే, నువ్వు అర్పించే బలి ఉందే శ్రేష్టమైనదిగా ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బలి శ్రేష్టమైనదిగా ఉండగలగాలి. శ్రేష్టమైన బలి నువ్వు అర్పించగలిగే స్థితిలోనికి రాగలగాలి. నేను శ్రేష్టమైన బలి అర్పించగలుగుతున్నానా లేదా అనేది నీవు వ్యక్తిగత జీవితంలో ప్రతి దినం, అనుదినం, అనుక్షణం వివేచించుదువుగాక. అర్థమవుతుందా? నువ్వు వివేచించగలగాలి. నేను అర్పించే బలి శ్రేష్టమైనదేనా? అర్థమవుతుందా? నేను అర్పించేది శ్రేష్టమైనదేనా? నేను చేసేది శ్రేష్టమైనదేనా అనేది నీ జీవితంలో ఆలోచించగలగాలి. ఏదో ఒక బలి కాదు. అర్థమవుతుందా? ఏదో ఒక బలి కాదు, శ్రేష్టమైనది. దేవుడు ఆయన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. ఎవరి గురించి చెప్పండి గట్టిగా. హేబేలుకు సాక్ష్యం ఇచ్చడం లేదా? మరి దేవుని ద్వారా సాక్ష్యము పొందగలిగిన బలిగా, దేవుడు అంగీకరించగలిగిన బలిగా నువ్వు అర్పించగలుగుతున్నావా? ఏదోలేండి బలి చెల్లించమన్నారు కాబట్టి బలి చెల్లించానండి అని ఏమంటే ఆ జీవితం జీవిస్తూ ఆ బ్రతుకుతూ ఆ అనుభవాలలో నువ్వు నడిపించబడుతూ కయ్యూను వలె కయ్యూను అతని అర్పణను అంగీకరించనట్లుగా ఈ రోజున నిన్ను నీ అర్పణ అంగీకరించిన జీవితం నువ్వు జీవించేది. అలాంటి స్థితిలో ఉన్నావా? యేసు నామములో నా దేవుడు పైకి లేవనెత్తునుగాక. హల్లెలూయా. ఎక్కడికయ్యా అంటే శ్రేష్టమైన బలి నువ్వు అర్పించగలిగే స్థితిలోనికి నా ప్రభు తీసుకొని వచ్చునుగాక. హల్లెలూయా. మీరు చూడండి, చాలామంది వ్యక్తిగత జీవితంలో మనం ఆలోచించగలిగితే ముందు మొట్టమొదట వారిలో ప్రేమ అనేది ఉంటుంది. మన ఇక పెళ్ళిళ్ళ గురించి ఆలోచన చేసామనుకోండి, పెళ్ళి కాకమునుపు బ్రహ్మాండంగా ప్రేమిస్తాడు ఆ మనిషి. ఇద్దరికీ ఉంటుంది పెళ్ళి కాకమునుపు. పెళ్ళి అయిన తర్వాత చెప్పండి ఉండదు. రోజు రోజుకి మొద్దు పారిపోతూ ఉంటుంది. రోజు రోజుకి తేలిపోతూ ఉంటుంది. రోజు రోజుకి అప్పుడు ఏమంటే తొలగిపోతూ ఉంటుంది. రోజు రోజుకి అప్పుడప్పుడు అంటూ ఉంటారు, అప్పట్లో ప్రేమించినట్లు ఇప్పుడు ప్రేమించట్లేదన్నా, అప్పుడు ఆప్యాయతగా ఉన్నట్లు ఇప్పుడు ఆప్యాయంగా లేడన్నా, అప్పట్లో పలకరించినట్టు ఇప్పట్లో చెప్పండి పలకరించట్లేదు అని ప్రతి విషయంలో మనం మాట్లాడుతూనే ఉంటాం. కారణం ఏంటి? అర్థమవుతుందా? మొదట ఉండేది వేరు, చివర ఉండేది తర్వాత రోజులు గడవగా ఉండేది వేరు ప్రియమైన వాళ్ళ. తర్వాత మీరు చూడండి, అది మొదట ప్రేమ ఉంటుంది, ఆసక్తి ఉంటుంది, తర్వాత త్యాగముతో కూడిందిగా ఉంటుంది, తర్వాత ప్రతిష్ట కూడా అందులో కనిపిస్తూనే ఉంటుంది. అవి ఉండి అర్పించే బలిగా ఉంటుంది, ఉండి
చేసే పనులుగా ఉంటాయి. అవి అయినా సరే అలా ఉంటాయి అన్నమాట. మీకు ఇంకా అర్థమయ్యేదానికి మీకు చెప్పాలనుకుంటే మొట్టమొదటి చూడండి, ఆ అమ్మాయిని కాస్త చదువుకునేదానికి పంపించారనుకో, ఆ పిల్లకి బలపము, తర్వాత ఈ మధ్య బలపాలు వాడట్లేదు అసలు, అంతా నోట్బుక్లే కదా, నోట్బుక్ పెన్ను ఇచ్చి పంపించారనుకోండి. ఆడికి పోయిన తర్వాత కొంచెం ఊహ వచ్చిన తర్వాత, నేను చెప్పేది ఊహ రాకముందుగా వచ్చిన తర్వాత అక్కడ చెప్పేయని రాపిచ్చి ఏమండి ఆ తర్వాత చేస్తా ఉంటే ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేయాలని చెప్పేసి ఎంత ఆసక్తిగా కూర్చుంటుంది. మాయ్ కొంచెం ఒక గ్లాసు నీళ్ళేవా, నేను చదువుకుంటున్నా అంటదా అన్నా, నేను చదువుకుంటున్నా అంటదా అన్నా అంటది. ఆ తర్వాత మీరు కావాలంటే చూడండి, మా చదువుకుందులమ్మా నేను లేయలేకపోతున్నాను, కాస్త కాళ్ళు నొప్పులుగా ఉన్న ఒక గ్లాసు తెచ్చి, నేను తేను. మరి ఏం చేస్తావు, నేను చదువుకోవాలి, హోంవర్క్ చాలా ఉంది అని ఆ హోంవర్క్ మీద పడి, ఆ హోంవర్క్ను చూడండి, కావాలంటే ఆ చదువులు చూడండి, లేదా పరీక్షలు చూడండి, వాటన్నిటిని చూడండి, కావాలంటే ఎంత ఆసక్తిగా చదవడమో, ఎంత ఏమండి ప్రేమతో చదవడమో, ఎంత ఆ ప్రతిష్ట కనబడుతుందో, ఎంత ఏమండి సమర్పణ కనబడుతుందో ఆ చదువుల్లో 4 రోజులు బాని ఏమవుతుంది? ఆ హోంవర్క్ ఇచ్చినా లేసి హోంవర్క్ రాసుకో హోంవర్క్ చెయ్యి, చేస్తా టైం అయిపోతుందమ్మా, నువ్వు చేసి పెట్టు. ఎవరు? అమ్మని చేసి పెట్టమంటది. కొంతమంది ఉన్నారు ఇక్కడ, రాసేవాళ్ళు కూడా ఉన్నారు, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. అది కూడా చేయకూడదంట ఆ పిల్ల. చెయ్యండి, అట్లాగే చేయండి. తర్వాత ఏమైతే తర్వాత హల్లెలూయా, వాళ్ళు పెరిగి పెద్దోళ్ళే అప్పుడు దాకా నేను బతికుంటే హల్లెలూయా, తర్వాత మీ ప్రేమను కూడా చూస్తా కదా నేను. కష్టపడనీయకుండా ఎప్పుడు పెంచమాకండి పిల్లల్ని, ఎప్పుడు పెంచమాకండి. హల్లెలూయా. మీ చేతికి కూడా అందరూ కష్టపడడం నేర్పండి. ఎవరికైనా సరే కష్టపడడం నేర్పండి. మొదట త్వరితముగా దొరికిన ఆశీర్వాదం చివరికి దీవెనకరంగా ఉండదు, పాడైపోతుంది. ఇది అర్థమవుతుందా? ఇంకా మీరు చూడండి, ఉద్యోగం చూడండి, రాసి ఏమండి 14 సార్లు రాలా, 15వ రాసి వస్తే ఏమండి ఎప్పుడు వస్తా కాల్ లెటరు అని చెప్పేసి అని ఏమండి చూసి వచ్చిన వెంటనే ఇక వీడికి పట్టడానికి పగ్గాలు కూడా ఉండవు, ఇక ఈ కాలు భూమి మీద ఉండదన్నమాట. అర్థమవుతుందా? అలా గాల్లో తేలాడుతున్నట్టు నడిచిపోతూ ఉంటాడు బిడ్డల కల్లోనే. ఒక 4 రోజులు చూడండి, 9 గంటలకు డ్యూటీ అంటే 8కే తయారవుతాడు, ముందుగానే పోతాడు. అర్థమవుతుందా? ఇంకొంచెం ఒక నెల బాని, 2 నెలలు బాని, 3 నెలలు బాని, 4 నెలలు బాని, ఆ తర్వాత 8:45కి లేస్తాడు. అర్థమవుతుందా? ముందున్న చెప్పండి, ఉద్యోగం మీద ఉన్న ప్రేమ కానీ, లేకపోతే ఆసక్తి కానీ, లేదా ఆప్యాయత కానీ, లేదా ఆ ఆసక్తి కానీ, ఆ ప్రతిష్ట కానీ, లేదా సమర్పణ కానీ ఏమవుతుంది? గట్టి చెప్పండి. రోజుకి పోతానే ఉంటుంది. అది ఎవరిలో చూస్తున్నాం. సేవకు వచ్చేటప్పుడు చూడండి, అసలు మామూలుగా ఉంటుంది సేవకుల సంగతి. సేవకులు మామూలు మొట్టమొదట అంతా నాదే అని చెప్పేసి పూసుకొని చేసేవాళ్ళు ఉంటారు. అర్థమవుతుందా? నేను అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటా, వచ్చిన కొత్త వాళ్ళు గమనిస్తూ ఉంటా, ఎవరైనా అంతా నాదే అని పూసుకొని చేస్తారా? ఇంకా 4 రోజులు బాని, ఒక నెల బాని, 2 నెలలు బాని, 3 నెలలు బాని, చీపురు పట్టుకోమని కూడా కష్టమవుతుంది. మోటార్ వేసుకోవడం కూడా కష్టమే. స్విచ్ వేసుకుంటారు చూడండి, అది వేసుకోవడం కూడా కష్టమే. అందరిలో ఉంటుంది అది, ఒకరిలో కదా నేను చెప్పేది. విశ్వాసుల్లో ఉంటుంది, సేవకుల్లో ఉంటుంది, అందరిలో ఉంటుంది. అయితే ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో మొదట్లోనే కాదు ఉండాల్సింది. దేవుడు మనకు ఆయుష్ ఇస్తాడు చూడండి, మనకు ఆయుష్ ఇస్తాడే, అంతవరకు ఎలా ఉండాలి అంటే అలాగే అదే ప్రేమ, అదే ఆసక్తి, అదే పట్టుదల, అదే త్యాగం, అదే సమర్పణ కలిగి, అదే ప్రతిష్ట కలిగిన జీవితం నీలో కనిపించును గాక. హల్లెలూయా.
హల్లెలూయా. ఆ స్థితిలోనికి ఒక్కొక్కరి వ్యక్తిగత జీవితం రాగలిగేటట్లుగా మనల్ని మనం సార్థకం చేసుకోగలగాలి. అర్థమవుతుందా? మొట్టమొదటి అసలు చూడండి, కావాలంటే ఏమంటే 4 గంటలకే స్తోత్ర ప్రార్థన అన్నాం అనుకోండి, 3:30కి లేచి అబ్బా స్తోత్రం 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 అంటూనే ఉంటారు. ఒక నెల రోజులు అయింది, లేదా సంవత్సరం అయింది, లేదా 2 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాలు అయింది, సేవకు వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఇక స్తోత్ర ప్రార్థన లేసే అది ఉండదు, మంపు వస్తుంది. మంపు తెలుసా మీకు? మందమతులు అని రాయబడింది, మందులు అయిపోతున్నారని రాయబడింది. అలాంటి స్థితులకు వచ్చేస్తారు అనమాట. మొదట ఉన్నది ఉండదు, మొదట ఉన్న ఆసక్తి, మొదట ఉన్న ప్రేమ, మొదట ఉన్నట్లుగా ఉన్నది ప్రియమైన వాళ్ళరా. అయితే మన వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వాళ్ళరా మనల్ని మనం వివేచించుకోగలగాలి. నేను మొదట్లో ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, తర్వాత ఎలా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అర్పించే ఆ బలి అర్థమవుతుందా? నువ్వు ప్రార్థన చేయి, పరిచర్య చేయి, లేకపోతే ఇంకోటి చేయి. నువ్వు పాట పాడు, లేకపోతే పరిచర్య చేయి, లేకపోతే ఇంకోటి ఏదైనా చేయి, ఏదైనా కానీ దేవుడు నీకు ఇచ్చాడా, అది చేసే విధానం ఎలా ఉండాలి అంటే, మొట్టమొదట ఎంత ప్రేమ ఉన్నదో, ఎంత ఆసక్తి ఉన్నదో, ఎంత ఆప్యాయత ఉన్నదో, ఎంత మక్కువ ఉన్నదో, దేవుని మందిరం అంటే మక్కువ ఉన్నదో, ఎంత ఏమంటే దేవుడు అని అంటే ప్రేమ ఉన్నదో, దేవుని పరిచయం ప్రేమ ఉన్నదో, ఏమంటే అది తగ్గిపోకూడదు, తరిగిపోకూడదు, నీలోంచి తొలగిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా మీ వ్యక్తిగత జీవితాన్ని గుర్తుపెట్టుకుందురుగాక. ఏదో ఈరోజు నేను మీకు ప్రసంగం చేయను, ఏ రోజు ఎప్పుడు అనుకోమాకండి. ఈ రోజుకి నా పాస్టర్ గారు ప్రసంగం చేసి ఎప్పుడు అనుకోమాకండి. మీ జీవితానికి అవసరమైన మాటలు మీకు చెప్తూ ఉంటా. ఏదో 4 రోజులు అయిపోయిన తర్వాత 4 రోజులు అని ఆ మాటలు ఎప్పుడు నా నోట రావు. నా దేవుడు అలా పలకించకుండా గాక. అవసరానికి అవసరమైన మాటలు కదా, అవసరమే జీవితం బాగుపడేదానికి అవసరమైన మాటలే నా దేవుడు నా నోట ఉంచును గాక. హల్లెలూయా. కనుక మీ కుటుంబాలైనా సరే మొదట ఏ ప్రేమ ఉంది దాన్ని ఆలోచన చేసుకోండి. జీవితం నడుపుకుంటూ ఉండగా 2 పిల్లలు పుట్టిన తర్వాత, లేదా 4 పిల్లలు కన్న తర్వాత మీ ప్రేమ ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది, అర్థమవుతుందా? దాన్ని మీరు బేరీజు వేసుకుంటా, ఆ వ్యత్యాసాన్ని కాస్త చూసుకుంటూ వచ్చారనుకోండి, మీ జీవితం సేఫే. హల్లెలూయా. ఎప్పుడు అసమాధానం అనేది నీ జీవితంలో కలగదు. అర్థమవుతుందా? దేవుని ద్వారా అనుగ్రహించబడిన శ్రేష్టమైనవి ఇంకను దేవుని ద్వారా అనుగ్రహించబడుతూనే ఉండును గాక. దేవుని ఆశీర్వాదాలకు మీరు పాత్రులుగా మార్చబడుతూనే ఉందురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూడండి, ఎందుకు ఆ బలి శ్రేష్టమైనదిగా మార్చబడింది? ఆ బలి ఎందుకు శ్రేష్టమైనదిగా మార్చబడింది అంటే చదువుతారా? చూడండి, నా ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. అందరు తీయండి, అందరు చదవండి. మీరు అందరు చదివితే నాకు ఎంతో ఇష్టం అబ్బా. అందరూ పురుషులారా మీరు నోరు తెరచుదురుగాక. కొంచెం గట్టిగా చదవండి, మీ స్వరం వినపడడంలే. గట్టిగా చదవండి. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో, హల్లెలూయా చెప్పండి, అందరూ చేతులు ఎత్తి ఒకసారి గట్టిగా చెప్పండి, ఇంకొంచెం సౌండ్ పెంచండి. హల్లెలూయా. హేబేలు కూడా తన మందలో, ఆ మాట గమనించండి. హేబేలు అర్పణ అంగీకరించబడేదానికి లేదా శ్రేష్టమైన బలిగా మార్చబడేదానికి కారణం ఏమిటి? శ్రేష్టమైన కార్యాలు వివేచించాలి. అది ఏమిటి అంటే, నువ్వు బలి అర్పించేది శ్రేష్టమైనదిగా ఉండాలి. అది శ్రేష్టమైనదిగా ఎందుకు మారింది, ఎలా మారింది అని అంటే, మీరు చూడండి, అక్కడ తన మంద అని రాయబడింది. తన మందలోని ఎలాంటిదంట, తొలిచూలున్న పుట్టిన అని రాయబడింది. అంటే ఇంగ్లీష్లో మీరు చదువుకోగలిగితే ద ఫస్ట్ బార్న్ అని రాయబడింది.
ద ఫస్ట్ బార్న్, ఇంచుమించుగా తెలుగులో కూడా అదే అర్థం. తొలిచూలున పుట్టిన వాటిని తెచ్చాడు. తొలిచూలున పుట్టిన వాటిని తెచ్చాడు. ఎందుకని తెచ్చాడు అని మనం కాస్త కొంచెం ఆలోచన చేయగలిగితే మీరు చూడండి, నిర్గమాకాండం 22:29. నిర్గమాకాండం 22:29 చూడండి. నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు, నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలను, అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలను. 7 దినములు అది దాని తల్లి యొద్ద ఉండవలను, 8వ దినమున దానిని నాకు మొదటి చూడండి, మొదటి సస్య ద్రవ్యములను అంటే తెలుసా తెలీదా? ద్రవ్యం అంటే ద్రవ్యం దేన్ని అంటారు? నీళ్ళలాగా ఉండేదాన్ని. తర్వాత చూడండి, నీ కుమారులలో జ్యేష్ఠుని, అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను దేన్ని అర్పించాలంట దేవునికి? దేన్ని అర్పించాలి? 2వ, 3వ, 4వ, మొదటిదాన్న? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా. మొదటి దాన్ని. ఇది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, దేవుడు నిర్ణయించిన విధి, దేవుడు నిర్ణయించిన కట్టడ. అర్థమవుతుందా? దేవుని కోరిక, దేవుని ఆలోచన, దేవుని విధి ఏంటంటే మొట్టమొదట ఏదైతే పుడతాడో అది నాకు బలిగా అర్పించాలి. అర్థమవుతుందా? ఈ విషయం ఎప్పుడు చెప్పాడు దేవుడు? సీనాయి పర్వతము దగ్గర మోషేకి దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞలు. అర్థమవుతుందా? మరి ఈ విషయం హేబేలుకి ఎలా తెలుసు? హేబేలు బ్రతికి బట్టగట్టిన రోజులు ఏవి? దేవుడు ఆజ్ఞ ఇచ్చిన రోజులు ఏవి? అర్థమవుతుందా? హేబేలు యొక్క వివేచన కాస్త గమనించండి. హేబేలు ఎంతగా ఏమన్నా లాంగ్ సైడ్ అంటే దూర దృష్టి కలిగి జీవించడం గమనించండి ప్రియమైన వాళ్ళ. ఇది దేవుడు మెచ్చేది, ఇది దేవుడు కోరుకునేది, ఇది దేవుడు నచ్చేది, ఇది దేవుడికి ఇష్టమైనది, ఇది దేవుని ప్రీతి పరచగలిగినది అని తనంతట తానే ఆలోచన చేసి మొట్టమొదటి దాన్ని దేవునికి ఇచ్చారంటే ప్రియమైన వాళ్ళ. మొట్టమొదటి దాన్ని ఇంకా మీరు ఆలోచన చేస్తే 49:3 చూడండి. ఆదికాండం 49:3. ఆదికాండం 49:3. రూబేను, నువ్వు నా పెద్ద కుమారుడురా, నా శక్తి, నా బలము యొక్క ప్రథమ ఫలము, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును. హల్లెలూయా. యాకోబు తన కుమారుల్ని పిలిచి ఏమండి, ఆ పెద్దోడిని పిలిచి, రూబేను, రే నువ్వెవరో తెలిసినా, నా శక్తిరా నువ్వు, నా బల ప్రారంభమురా, ప్రథమ ఫలమురా నువ్వు అన్నాడు ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు అర్థం చేసుకుని దాన్ని ఎంతగా మీరు అర్థం చేసుకోగలిగితే అంతగా అర్థమవుతుంది.